ఓకే. కేవలము అంటే ఒక వ్యక్తిని ఒకరికి సంబంధించి ఒక వ్యక్తిని టార్గెట్ చేసే రామ్ గోపాల్ వర్మ ఇది తీశాడు అనేది మనం ట్రోల్స్ చూస్తున్నాము. ఆల్రెడీ అక్కడక్కడ చాలా విమర్శలు వినపడుతున్నాయి. ఇప్పుడు మనం ఇన్ని సంవత్సరాల నుంచి విన్నాం ఇన్సిడెంట్. ఏం విన్నాం మనం ఇంతవరకు నాకు చెప్పండి ఒకసారి. ఒక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక పథకం ప్రకారం ఆయన్ని వెన్నుపోటు పొడిచి దించేశారు. ఇది నేను ఫస్ట్ చెప్పానా? ఫస్ట్ చెప్పాల. 1,00,000 మంది చెప్పాక నేను చెప్తున్నాను. నేను కూడా ఎలా చెప్తున్నాను, దానికి ఏం కారణాలు, వెనకాల ఏమైంది అనేది ఒక సినిమా రూపంలో నేను చెప్తున్నాను. ఇది జస్ట్ ఎలిగేషన్ కాదు. పొద్దున్న లెగిస్తే మీరు చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, జగన్ గారు అవ్వచ్చు, లేకపోతే అందరి మీద ఎలిగేషన్స్ ఇస్తూ ఉంటారు. అంతకని మనం ఏం చేస్తాం చెప్పండి, పొద్దున్న నుంచి 24/7 న్యూస్లో 23 అవర్స్ ఎలిగేషన్స్ ఉంటాయి. దాంట్లో ఇది ఒక ఎలిగేషన్, ఇఫ్ అట్ ఆల్ యూ కెన్ సే దట్. సో ఆ ఏ ఎలిగేషన్ ఎవరు బిలీవ్ చేస్తారు, ఎంత బిలీవబుల్గా ఉంది అనేది యూ విల్ ఓన్లీ నో ఇన్ ద ఫైనల్ ప్రొడక్ట్. కానీ ట్రైలర్ చూసామండి, ఈ ఆర్టిస్ట్ సెలెక్షన్స్ కావచ్చు, అదేవిధంగా ఎన్టీఆర్ పాత్ర కావచ్చు, ఆ వ్యక్తి కావచ్చు, ఇది అదేవిధంగా చంద్రబాబు పాత్రలు ఉన్నది చాలా బాగా సెట్ అయిపోయింది. దీనికి సంబంధించి అందరూ అక్కడ కనపడుతున్నాడు ఎన్టీఆర్ అనేది అనుకుంటుంటారు. ఎక్కడ జరిగింది ఆ సెలెక్షన్స్ కావచ్చు అసలు వాళ్ళ పాత్ర? సో హీ వాజ్ స్టేజ్ యాక్టర్ అండి. విజయ్ కుమార్ అని ఈస్ ఫ్రమ్ భీమవరం. ఎన్టీఆర్. ఓకే. So he did a lot of work and acting method acting workshops. Chesi it learned the behavior gani, demeanor gani, dialogue delivery, everything he's practiced a lot. Yeah. Chandrababu character. Everybody. Mottham all the characters. Yeah. Yeah. Okay. మరొక విషయం చెప్పండి, మనం ఈ మధ్యలో చూస్తున్నాము